Hello Andy, hi everyone, very good evening. This Varun Films banner మీద వరుణ్ భాస్కర్ గారు ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా అండ్ అలానే హీరోగా, వెంకటేష్ బుర్రా గారు డిఓపి గా, శాంతన్ గంటా గారు అండ్ విఘ్నేష్ గ్రంథం గారు ఎడిటర్స్ గా, ఇక అలానే వివిధ స్టూడియోస్ వైజాగ్ అండ్ అలానే మిస్సీ జస్టిన్ గారి కాంబినేషన్ లో మ్యూజిక్ ఇచ్చి నిర్మలా గారు హీరోయిన్ గా యాక్ట్ చేసినటువంటి అరుణ యాదవ్ మూవీ టీజర్ లాంచ్ కి విచ్చేసిన గెస్ట్ లకి అండ్ అలానే మీడియా వారందరికీ కూడా వెరీ హ్యాపీ వెల్కమ్ అండి. స్వాగతం, సుస్వాగతం. గుడ్ ఈవినింగ్ everybody. అరుణ యాదవ్ టీజర్ లాంచ్ అండ్ పోస్టర్ లాంచ్. అందరికీ నమస్కారం. సో బేసికల్లీ కెమెరామెన్స్ అనేవాళ్ళు తెర వెనకే తెర ముందు మాట్లాడితే కూడా బాగోదు. సో థ్యాంక్ యూ అందరికి, ఇక్కడికి విచ్చేసిన అందరికి థ్యాంక్ యూ. సముద్ర తల్లి గారు మీరు టైం స్పెండ్ ట్రైలర్ లాంచ్ చేసో థ్యాంక్ యూ అండి. అరుణ యాదవ్ ఇది శాంపల్ మాత్రమే, ఇంకా చాలా దాచాం లోపల. దీని గురించి నేను మాట్లాడకన్నా ఈ మాట్లాడడమే బెటర్. అందరికీ నమస్కారం అండి. నేను ఈ ప్రొఫెషన్ లో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ ప్రొడక్షన్ స్టార్టింగ్ లో ఉండేవాడిని. ఈ మధ్యన వీళ్ళకి అసలు నేను టచ్ చేయలేదు. థ్యాంక్ యూ వరుణ్ బ్రో, నాకు ఎడిటింగ్ ఛాన్స్ ఇచ్చినందుకు స్టార్టింగ్ లో. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన టీం అంతా అంటే కొత్తగా వచ్చారు ఇండస్ట్రీకి. సో అందరికి ఏంటంటే ఎలా ఉంటుంది ఏముంటుందని భయంతో వస్తారు. అందరికి అంటే ఆ ఛాన్స్ దొరకదు. సో వరుణ్ బ్రో ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నారు వైజాగ్ నుంచి. సో ఇక్కడ ఈ ప్రాంతం ఆ ప్రాంతంలో లేదు, ఎవరికైనా ఛాన్స్ దొరుకుతుంది వరుణ్ అంటే స్వరం ప్రొడక్షన్స్ లో. సో అందరికి ఛాన్స్ దొరికేది అంటే ఎలాంటి ఫీల్డ్ అన్నా. సో థ్యాంక్ యూ వరుణ్ బ్రో. టీం అందరికి కంగ్రాచులేషన్స్. ఇంత బాగా జరుగుతుంది అనుకోలే. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ట్రైలర్ లాంచ్ చీఫ్ గెస్ట్ సముద్ర గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ట్రైలర్, ఎలా అనిపించింది? నెక్స్ట్ సినిమా ఎంతకంటే గట్టిగా ఉంటుంది. అందరూ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంతకన్నా నెక్స్ట్ లెవెల్ సినిమా థియేటర్లో త్వరలో రిలీజ్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ వరుణ్ బ్రో. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా వస్తారు అనుకోలేదు యాక్చువల్లీ. నిజంగా మీరు రావడం మాకు నిజంగా ప్లెజర్. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ వరుణ్ అన్న, నిజంగా థ్యాంక్ యూ అన్న. అంటే అవకాశం ఎలా వచ్చినా సరే, మన అవకాశం ఎలా పొందినా సరే, అవకాశం తీసుకోవడం అనేది ఇంకా నేను బలంగా నమ్ముతున్నాను. ఆ అవకాశం నేను ట్రై చేసినా చేయకపోయినా సరే వరుణ్ దగ్గరికి ఎలా పడ్డం అయితే నాకు అది తెలీదు. బట్ ఏది చేసినా ఎలా చేసినా మంచి జరుగుతుంది. అదైతే మాత్రం పక్క. మంచి కోసం అయితే వెయిట్ చేస్తాం. మీరు చూసింది ఒకటి, మీ మైండ్లో ఎలా ఉందో మాత్రం మాకైతే తెలియదు. అని దీనికి మించి నెక్స్ట్ లెవెల్ రాబోతుంది, వస్తుంది. అండ్ మా ఆంధ్రాలో, మా వైజాగ్లోనే కాకుండా టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం అండ్ కొన్ని రోజులు పోతుంది ఇండియా మొత్తం కూడా ఖచ్చితంగా అన్న నీ గురించి మాట్లాడుకుంటారు. అండ్ అన్న దగ్గరికి ముందు వెంకీ నాకు పరిచయం చేశాడు. నిజంగా ఈ రోజుల ఇది మా చిన్న ఈవెంట్ అవని, చిన్న షార్ట్ ఫిల్మ్ అవని, ఒక చిన్న వెబ్ సిరీస్ అవని, రేపు పొద్దున్న ఖచ్చితంగా మా వర్డ్స్ ఖచ్చితంగా మళ్ళీ అప్పుడే వింటారు, అప్పుడు చూస్తారు కూడా ఖచ్చితంగా. ఆ రోజు అలా మాట్లాడేదని. హరి థ్యాంక్ యూ. వెంకీ నిజంగా నీకు ముందు థ్యాంక్స్, ఎందుకంటే వర్ణానికి నాకు పరిచయం చేస్తావు. నిర్మలా థ్యాంక్ యూ. విఘ్నేష్ మంచి ఎడిటర్, విఘ్నేష్ గ్రంథం, రాజు నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, డైరెక్టర్ అండ్ చాలా మంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు ఇంకేం మాట్లాడతా, అది అండర్వేర్తో సీన్ నాదే, కనిపెట్టారు లేదు, నేనే అండర్వేర్తో నటించాను. ఇది కూడా మరి చెప్పుకోవాలి, యాక్టర్ అన్నాక మరి అన్ని చేయాల్సిందే, చేస్తాం ఖచ్చితంగా. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా ఎదుగుతాం. మాకు మంచి అవకాశాలు రావాలి. వరుణన్న నీకు మంచి అవకాశం రావాలి. దీవించండి, సపోర్ట్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇందులో ఛాన్స్ అవ్వడమే నాకు గొప్ప విషయం అండి. వర్ణన్న స్టార్టింగ్ నుండి నాకు చాలా క్లోజ్. అంటే ఎలా అంటే నాకు ఈ ఛాన్స్, నాకు మొదట్లో ఇటువంటి ఫిల్మ్స్ అవి చిన్న ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఒక ప్లాట్ఫామ్ లేదు. మా అందరికీ ప్లాట్ఫామ్ ఇచ్చింది వరుణ్ బ్రో. నెక్స్ట్ అయితే మూవీ గురించి ట్రైలర్లో కొంత చూశారు. చూసింది ఏ సర్టిఫికెట్ లా మీకు అనిపించినా అక్కడ ఉన్న ఎమోషన్స్ అయితే వేరే ఉంటుంది. సినిమా చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది. ఓటీటీలో మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. నాకు చిన్న చిన్న రోల్ క్యారెక్టర్ ఇచ్చినా చాలు, బాగానే ఇచ్చాడు అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. నెక్స్ట్ వచ్చే సిల్వర్ స్టేజ్ కనబడాలని కోరుకున్నాను.
థ్యాంక్ యూ. Hi, good evening, everyone. Actually, my real name is Nirmala. So, ఈ opportunity రావడం, I don't know, like, నా role వచ్చేసి it was too hard for me because one day అవ్వగానే I was like, sir, నేను చేయను, I can't do this because there was actually North Indian ఉంది. So, dialogues అన్న తెలుగు version అన్న it was too hard for me. So, తర్వాత సార్కి సార్ ఏమో నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాను, జస్ట్ ఫాలో మై రూల్స్ అండ్ వాట్ ఎవర్ ఐమ్ సేయింగ్ జస్ట్ ఫాలో ఇట్. సో ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు వరుణ్ సార్ హూ మేడ్ మీ లైక్ దిస్ ఇన్ అరుణ యాదవ్. అండ్ నేను చాలా ఇంట్రోవర్ట్, యాక్చువల్లీ టూ సైలెంట్ అండ్ ఇంట్రోవర్ట్, బట్ కమింగ్ టు దిస్ క్యారెక్టర్ ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్, లైక్ ఆపోజిట్. ఐఎమ్ జస్ట్ టోటలీ వైల్డ్ ఇన్ దాట్ అండ్ ఐ డోంట్ నో హౌ ద పబ్లిక్ ఇస్ గోనా టేక్, బట్ యువర్ సపోర్ట్ విల్ బి సో మచ్ ఫర్ మీ. Please support me. He gave me a platform where చాలా మంది opportunities ఇచ్చినారు, to be frank, but వాళ్ళు రిలీజ్ చేయలే because of some production issues and all, but this is the one. Thankfully we are getting released this Aruna Yadav poster and trailer as well movie, which I'm very grateful for. And going forward maybe inka movies and web series and I'll do. So please support me and support Varun sir also because he's working so hard. This is the first platform after many years of since from 3 years I'm struggling in this industry, but there were only words but no work. So he's the one person who has gave me this platform to perform, to enhance my performance and to enhance myself also. So I'm so grateful for this, and I'll be always I'll be I own Varun Films. So thank you. And please support. I need your support, please guys. So please like and please watch it and please review this movie. It's all about my career and all. I'm struggling very hard for this. So thank you. అంటే స్క్రీన్ మీద చూస్తే నాకు నమ్మరు సిగ్గు అంటే నిజంగా నాకు సిగ్గు ఎక్కువ. మీరు ట్రైలర్లో అయితే తక్కువ చూసారు, సినిమా వస్తుంది. నేను ఎక్కువ మాట్లాడను, నాకు 1 month తర్వాత ఎక్కడికి వస్తా. వాయిస్ ఆర్డర్ చెప్తున్నా, రెడీగా పెట్టుకోండి. అంతే, అది రెడీగా పెట్టుకోండి. మళ్ళీ 1 month తర్వాత ఎక్కడికి వస్తా. థియేటర్ కూడా వస్తా. అల్ల కొలాలు చేసేద్దాం. అర్థం కాల లేదు, దుమ్ము దులిపేద్దాం. నిజంగా ప్రాబ్లం చేస్తున్నా, మూవీ చూసాక ఇంకేసి మీకు ఫీలింగ్ రాకపోతే డాక్టర్ తో చూపించుకోండి. వచ్చిందా అర్థం కూడా వస్తుంది. ఏంటి బ్రో ఉంటది, గట్టిగా ఉంటది. ఏంటి ఎన్నైనా పెడతాం బ్రో సినిమా కోసం, మీకోసం ఎన్నైనా పెడతా. వస్తా అల్లుకొల్లాలి చేసేది. అంటే జనరల్ గా మనకంటే ఎవడో కొట్టినప్పుడు మనమే కొట్టుకోలేదు. గుడ్ ఈవినింగ్ అండి. అరుణ యాదవ్ ఎంటైర్ టీమ్కి నా బ్లెస్సింగ్స్, కంగ్రాట్స్ చెప్తున్నాను. వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో గొప్ప స్టార్స్ అవుతారు. హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్గా వరుణ్ భాస్కర్ ఒక విజయ్ దేవరకొండ లాగా, ఒక విశ్వక్ సేన్ లాగా, అలాగే సిద్ధు జన్మగడ్ లాగా మళ్ళీ ఆ ప్లేస్ ఆక్యుపై చేస్తాడు అనుకుంటున్నా. ఎందుకంటే తను ప్రీవియస్ అన్ని చెప్పాడు, చూశాను. అంత బోల్డ్గా యాక్ట్ చేయటం, అంత గట్స్గా యాక్ట్ చేయటం అనేది అలాంటి కంటెంట్లో కొంతమంది చేయలేరు. అంత బాగా చేశాడు తను. అలాగే హీరోయిన్ నిర్మలా కూడా థ్యాంక్ యూ అమ్మా. డెఫినెట్గా మంచి లైఫ్ ఉంటుంది. అలాగే కెమెరామ్యాన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఎడిటర్స్, వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో గొప్ప స్టార్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అవుతారు కూడా. అలాగే తను చెప్పిన దాంట్లో బోల్డ్ కంటెంట్ అనేది కనపడుతుంది, కానీ దాంతోపాటు బ్యాక్లో మంచి ఒక బేబీ సినిమా లాగా ఒక మంచి స్టోరీ కనపడింది నాకు. దీంట్లో ఒక లవ్ స్టోరీ ఉందనేటువంటి మంచి ఫీలింగ్ కలిగింది ఆ క్యారెక్టర్స్ చూస్తే. అలా అంతేకాకుండా ఇప్పుడు ఇలాంటి కంటెంట్స్ అన్ని, ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ కదా సార్, ఓటీటీ ప్లాట్ఫామ్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుంది డెఫినెట్గా. ఇంతకుముందు చేసిన అన్నిటికంటే మీకు ఇది గొప్ప సక్సెస్ అవుతుంది సార్.
అలాగే యూత్ అంతా కూడా ఇలాంటి కంటెంట్ బాగా చూస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఇవాళ నెట్ఫ్లిక్స్ అయినా, అమెజాన్ అయినా కానివ్వండి, హాట్స్టార్ అయినా కానివ్వండి, అటువంటి వాటిలోకి వెళ్ళాలని, అటువంటి దాంట్లో మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇలాంటి టెక్నీషియన్స్ ప్లాట్ఫామ్ అనే దానికి ఒక వైజాగ్లో వరుణ్ భాస్కర్ గారు ఇంత టీంని సెట్ చేసి అంటే సినిమా అసలు హైదరాబాదే కాకుండా వైజాగ్లోనే చేస్తూ ఇంతమందిని అన్ని భాషల వాళ్ళని, అన్ని స్టేట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, పిలుస్తూ, సపోర్ట్ చేస్తూ తను చేసే ఫిల్మ్స్లో అవకాశం ఇస్తూ తనకంటూ తను ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాడు. కంగ్రాట్స్ సార్. అక్కడ కూడా హైదరాబాద్ లాగా అక్కడ ఒక ఇండస్ట్రీ తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్లాట్ఫామ్ అక్కడే కదా, ఇక్కడ కూడా మేము అవకాశం ఇస్తాము. తప్పకుండా నా సినిమాలో చాలా మంది చేశారు, తప్పకుండా మేము ఎంకరేజ్ చేస్తాం. అలాగా మా డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు, మంచి టాలెంట్ ఉంటే ఇవాళ యూత్ని ఎంకరేజ్ చేయడానికి. పైగా నా ఫిలిం నెక్స్ట్ రేపు మేలో అందరూ కొత్త వాళ్ళతో స్టార్ట్ అవుతుంది, పాన్ ఇండియా మూవీ. దాంట్లో తప్పకుండా మన వాళ్ళు ఎవరు చేసినా నేను చెప్తాను భాస్కర్ గారు. అంతేకాకుండా నా డైరెక్షన్ ఇప్పుడు 2 పిక్చర్స్ రెడీగా రిలీజ్ రెడీ అవుతా ఉన్నాయి, ఆ వర్క్లో ఉన్నాను. సో ఈ ఫంక్షన్ పిలిచినందుకు, మీతో ఇలా షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు గొప్ప స్టార్స్ కావాలని ఇండస్ట్రీకి వస్తారు. అది డెఫినెట్గా నేను ఒకప్పుడు ఇలాగే వచ్చాను, నేను ఒక స్థానం సంపాదించుకున్నాను. అలాగే మీ అందరూ కూడా ఒక స్థానం సంపాదించుకుంటారని ఇవాళ ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో మీరు అందరూ ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరుణ యాదవ్ గొప్ప సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మూవీ తీయాలని ఎందుకు అనిపించిందన్నా మీకు? యూత్ ని అట్రాక్ట్ చేద్దామనా? అలా కాదు భయ్యా, నాకు జనరల్గా ఆడవాళ్ళకి ఇష్టం, గౌరవం. టీజర్లో తెలుస్తుంది అన్న ఎంత ఇష్టమో నీకు. కాదు, ఎందుకు ఇష్టం అంటే వాళ్ళు 14 ఏళ్ళకే రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తారు, మళ్ళా తిరగలేదు. అవునా? నాకు అది నచ్చదు అనమాట. వాళ్ళు కూడా మళ్ళా తిరగాలి, వాళ్ళకి మళ్ళీ ఏ రెస్ట్రిక్షన్స్ ఉండదు. నేను అదే చూపించా సినిమా. థియేటర్లో ఇస్తే బయటికి వెళ్ళేస్తాను భయ్యా. బ్రో ఇంకా అనుకోలేదు, మాకు పైసలు ఎవరికి ఇస్తే ఆగేస్తాం. మా ఫ్రెండ్ ఫిల్మ్ మేకర్ బ్రో. ఓకే. అయితే తను నా దగ్గరికి వస్తే నేను చాలా చోట్ల తిరిగాను. ఓకే. సో ఎక్కడ తీసుకోలేదు. ఇదే బి గ్రేడ్ ఫిలిం అది. ఓకే. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? తీసుకుంటారా? మీకు నమ్మకం? నమ్మకం కాదు బ్రో, మీరు అనుకున్నది కరెక్ట్ గా తీసారో లేదని చూస్తారు. అది బి గ్రేడా సి గ్రేడ్ అనేది చూసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అమ్మాయి సార్ తప్పు చేస్తారు, బి గ్రేడ్ అవ్వదు. బట్ ఏ సిచ్యువేషన్ లో ఒప్పించాలనేది ఇంపార్టెంట్ అక్కడ. బట్టలు ఇచ్చారు ఇవన్నీ కాదు బ్రో. బి గ్రేడ్ అంటే అలానే వస్తుంది, బట్ వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఒప్పారు అది ఇంపార్టెంట్ అక్కడ. మీరు అది కన్వే చేయగలిగితే బి గ్రేడ్ అవ్వదు. థియేటర్ రిలీజ్ చేయొచ్చు, బట్ మీరు అన్న బ్రో వీక్స్ 100 ప్రాబ్లం ఉంది, అర్థమైతే చాలు కదండి. టైటిల్ అప్పుడే రివీల్ చేయను, టైటిల్ బేరొస్తుంది ఉంది. బట్ తన కాంటాక్ట్ నా దగ్గర లేదు, మీరు ఎవరైనా కల్పిస్తే కలుస్తాను. 100% వస్తుంది కంపల్సరీ.